అయ్యో ముండా బెవరిస్తే తప్పుడు ముండా బిడ్డకు బట్టనేలు పెట్టి పెరికైనావు అప్పుడే పునకొత్త అయినావు నీ 10 మినిట్లు ఏమనుకున్నావుప్పా ఇట్లా పట్టుకొని నీ ఏలేమని బట్టని చెట్లు లేవు నీకు తెలియదు అయితే బిడ్డ కడుపులో కాలిగి నేను బయట తాంపేసినాడు చూచాయి ముగ్గుముగా నీకు పంపించిన పని ఏంది అప్పుడు పొలకి తాంపేసినాడు నీకేం పని మీద పంపించింది నేను మన పల్లి బాండాలు తినేసిన పోరండి మాకు ముయ్యా నీకేమిరా నేను ఎత్తు కొట్టుకుండేదప్ప నేనెట్లమ్మా బట్టలు కొట్టుకునేది బట్టలు కొట్టుకునేదమ్మా నిన్ను మంత్రసాలనే పిలుచుకురమ్మని చెప్పింది నువ్వు పోయి బాండాలు తింటప్పని చెప్పలా అవునైనా అది కారులో పిలుచుకొని వచ్చిన రాఘమానికి నుండే పిలిపిస్తున్నా పిలిపించు బాబు పాపా మంత్రసాని ఎక్కరా మీ కొండమ్మ బాబు తలారి ఎలక బక్కలో బక్క పిల్ల ఉన్నట్టుంది మీ కొండమ్మ కొండి కొండేనమ్మా బాబు తలారి రా రానైనా కాదురా కాకలు బిర్ర కండలేదు ఆమెకి ఇప్పుడు కాళ్ళ బెడ్లో కావాలా అని ఏం తాపత్ర పడతాను నీకు తెలిసినా ఏమట్లా నైట్ లో నాకు నిద్ర లేదు దమ్మ 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 ఇంట్లో ఏమి మొగున్నే లేయి గుడికి పడ్డాము అక్కడ పడ్డాము ఎక్కడ పడ్డాము నాకు బిడ్డ లేరంటే దొండికట్టి తీసుకొని కొట్టేసినాడు అయినా కూడా బాబు రెడ్డి వారి భార్య కదా నైనా దండపడతాం నేనా ఏమన్నా చేసుకోమన్నా అమ్మ దండమమ్మ 10,000 దండమే శీలమ కొండమా అమ్మ హరిబంటోరులో అమ్మ సుందర దాది మరి నిన్ను పిలిచిన మరి వాటిని అలకించగలవా తల్లి కాదమ్మా ఎక్కడ పోయి వాడు నా బట్ట నన్ను పిలిపించింది నా బట్ట ఏమమ్మా ఏమైంది నన్ను పిలిపించి అరగంట పొద్దాయా అరగంట బెట్టకొండ చిన్నపల్లి కొండలో ఉంటే బెట్టకొండ అదేడా అడు ఇంట్లో సీతారకాలు అమ్ముకుందాము అని ఆటినిగా పిలుచుకొచ్చే నా బట్ట అయితే నువ్వు బాగా చేస్తావమ్మా నాకు కడితే ఏమన్నా కానీ మర్యాద చేసినాడు వాడుగా నువ్వు కానీ చేయలేదా పిలిపించాను నా బట్టను ఆయన మహామంత్రి బట్ట తిరుమలను తిరుపతి నన్ను పిలిపించి అరగంట పొద్దు గివ్ రెస్పెక్ట్ అండ్ వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం బట్ట అరగంట పొద్దు అయినా నేను పిలిపించి
ఏదేమన్నా కానీ మర్యాద చేసింది మేము సరైన సంసారం మరి మేము మర్రా జైలా అడుగట్లా నేను అడుగుతా ఉండు కొండమ్మా మహామంత్రి నాయన మహామంత్రి అంటాండవే అది వచ్చి ఎంచేపులా అది ఇదంటే నీ లంజా నీ చుట్టుపక్కల నువ్వు పెట్టుకుందని నీ కన్నుల్లో నా సాడు నీ చేతుల్లో నా సాడు నా బట్ట నాకుండారా ఎవరు లేదు ఇది పక్కదే ఉండు నిన్ను అడుగుతా ఉండు అది వచ్చి చేపలైందే సేపు అయింది. మళ్ళా అది అంటాడే ఆయకొచ్చి అక్క చెప్పు వచ్చి రాక నీ కట్టి పెట్టి పొట్టు పోచే ఎవరికి ఎవరికి రికార్డు పెట్టేది నా బట్ట పొట్టు పోయి గబాన్ టీ చేసి ఇచ్చే రామ్మ ఈ షాప్ మీద కూర్చో ఈ నీళ్లు తాగు ఈ ఒక్కాకేసుకో గుద్ద సంగతి తిను నింటే ఎవరికి గుడ్డ కాదురా ముద్ద సంగటి ముద్ద. నీకేళ బుడబడకలు కొడతాను కూర్చో నువ్వు కట్ చేసి తిన్నావు నేను ఎవరికని చెప్పినేనా మా ఏమిరే పాప అర్ధగంట నుండి ఏడుస్తానమ్మా బాబు తలారి మేము చక్కగా కానుపు చేయాలంటే మాకు సుందరగిరి పట్టణం కొంచెం పద్ధతి ఉంది నాయన ఏమ్మా నాకు కొంచెం నోటి పిచ్చి అయితే మిట్ట కొట్టలేము చూడు ఎవరిని నోటి పిచ్చి అంటాండవా వారిని నోట్లో నా సాడు నువ్వు అనుకునేది తప్పుడు పనులు కాదురా మాకు సుందరగిరి పట్టణంలో మాకు సుందరగిరి పట్టణంలో ఒక్కాకేసుకొని కుడిపక్క పొక్కడు తిప్పేదప్పుడు ఎటువంటి పని కూడా మేము చేయం నాయన ఒక్క పిచ్చి అన్నట్టుగా నోటి పిచ్చి అంటే నేను నోటికైనా పిచ్చి పట్టిన మిట్ట ఎట్లా నా బట్టలకి ఏమర్థమవుతుంది నా బట్ట ముండ ఎవరైనా నొక్కాకి ఇండుకో ఇందు మా ఇప్పించుకొని వస్తా ఇప్పించుకొని ఆ మాట ఈ మాట చెప్పి చిన్నగా బిడ్డకైనా చెయ్యి సరే బాబు ఒక్కాకి ఎత్తుకురా కట్ట కట్టారా తెల్ల కట్టారా మందిరి కురుడా బాబు తోటి తల్లారి కరుడా తోటి తలారి తెరల పూల కొలువుదిరమ్మ శీలమ్మ కొండమ్మ అమ్మ హరిబ తోహరాలు ఇప్పించుకొని వస్తువా తెచ్చినమ్మా సొన్నమాట ధర ఆడి ఆయమ్మకే మళ్ళీ మీ నాయన్ని రమ్మను ఏడక్క ఇది పట్టుకుంది అమ్మా బాబు చంటి ఏం నవ్వు అప్పుడు చెప్తే చూడ నీకు 150 నాకు 850 అని ఏడుగాను పట్టుకుంటే ఒక గంట సేపులు పట్టుకుంటే కొత్త 9:30 కుంట కొనొచ్చు మనము జాగా ఒక గంట కష్టపడి 9:30 కుంట అదే ఆర్టీ బస్ స్టాండ్ రెడీ అవుతుంది అదంతా మనకే అవునా ఎన్ని మెట్లతో కొడతారా నేను నీ పని ఆడెవరైనా పోతే మనము తెప్ప మళ్ళీ ఎవరైనా పోతే వాళ్ళను మండే ఏడు పట్టుకోవాలి ఏమంటే గంట సేపులు పట్టుకోవాలా 9 కుంటలు గ్యారంటీ కదా ఏమ్మా ఎవరి పిల్లోడు తెల్దా అయ్యో మా పెద్దప్ప కుటుంబ నాకు సద్య మేనమాంగాల్లోడా అదే వసరి కన్నుల్లో నా సాడు కన్నంలోనే పోయి మంటలు ఎత్తుకొని చాయింగే మీ పెద్దప్ప కొడుకు నాకు మేనమామ కదా మామ ఎలా నీకు వరుసలుగానే తెలియదు పెద్దప్ప కొడుకు నీకు అన్నరాపా నాకు ఆయన కరెక్ట్ చెప్తాను నీ పిల్లోడు లోపల పిలుచుకొని పో లక్ష్మీదేవి నీకు నాకు కాదు గుమ్మునుండు మా ఈ పిల్లాడమ్మా ఏం పేరు ఈ పిల్లోని పేరు మాకు ఇంకా పేర్లు పెట్టినలా ఏమి మాకు తునకలు ఆడలేదంట పునకలు అందుకని ఆడ కూర్చొని ఏడ్చుకుంటా అంటే ఆ దావుని టైం దొరలక్ష్మీదేవి వచ్చి మాకిద్దరికి పేర్లు పెట్టింది ఏమని నన్ను పండు అంటుంది వాని పేరు పందోడా అంటుంది చిన్న పండు పెద్ద పండు లే పండు 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 నేనే ఒకసారి అన్నా సరే నాయనా మా తెర్ర బిర్రకు పెట్టుకోమని
చెప్పి ఈ పిల్లోనికి పట్టుకోరే ఐక మళ్ళీ ఏమి లేవు ఐక అలకాలకి మళ్ళీ ఏమి లే అలక ఇంజక్క మళ్ళీ ఏమి అబ్బాయి ఒప్పందం ఎంత చెప్పినావు ఆ పిల్లోనికి చెప్పేసిన వాడ పట్టుకో చెప్పలేరా ఓ చెప్పినారు ఆయన ఏమని నాకు 150 రూపాయలతో ఆయన పొడిచిల్లంట 850 చిల్లర నాకు అంతే కరెక్ట్ గానే ఉండదా లెక్క జరిపింది అక్క. ఇప్పుడు నాతో రా నువ్వా సరే నువ్వు నీకు డబ్బులు ఎక్కువ వస్తుంది 9 కోట్ల జాగా వస్తుంది ఇప్పుడు ఇది పట్టుకుంటూ వచ్చేదా నేను అంత తెలుగు తక్కువ నాకు కాదురా యా స్కూల్ ఉన్నది చదివింది బల్కోల్ పిల్లకు బల్కోల్ పల్ల చదివి బాగా అయ్యో పోమ్మా ముందే నాచుడు అయిపోయి అమ్మా అబ్బాయి లే ఏం కబుడే తెల్లారు పైన ఏమ్మా ఎలా జాగ్రత్త పట్టుకుంటారు గట్టి పట్టుకొని పిసుకొని కన్నుల్లో రాసా బట్ట భుజమేమో అట్లా మోపుకుంటలేమ్మా మైదాపి అనుకుంటే గట్టి పిలిస్తే ఇప్పుడు సన్ను కుదిరేసి వస్తా ఉంటున్నా కొడి బిడ్డ లేదు చిన్న కాదు పో నీకు ఏమ్మా ఏం పని మీకు చెప్పింది నేనే ఏమే అయ్యో అమ్మా నేను రాత్రి సినిమాకి వింటమ్మా ఏం సినిమాకప్ప మధ్యాహ్నం సినిమాకి వింటా అతని డే యమదంగరలే యమదొంగ సినిమాకి వింటే నువ్వు పట్టుకొని నువ్వు నిద్రపోరా నేను పట్టుకుంటాను పెరిగాయినారమ్మా నా కొడుకు మన కొడుకు అన్ని ఇట్లా మాటలు చేశాడమ్మా మన అదే మన ఏడు చేస్తాడు అట్లా నీ ఎప్పుడు నువ్వు నేర్చుకునింది ఇట్లా ఏంది చిల్లి ముట్టుకుంటా నాకే నీ పని వద్దు నాకు వద్దు పోరా నా కొడుక 8 కుంటలు అయిపోయింది 8 కుంటలు ఇస్తానని చెప్పి ఆయన మీద పరిగెత్తి పెట్టిస్తానవా కొడుక నీ పని వద్దు పోరా అట్లా అనుకుంటున్నా ఇంకొక 1.5 కుంట మిగిలిపోయిందిరా అయ్యో మా ఫోన్ మిగిలిందా ఏంపియా మా ఉన్నోని కూడా ఎట్లయినా ఇద్దరికి లేకపోతే బిడ్డారంటే వస్తాడా కాలో తలకాయ కొంత పీరి పారేదా చుట్టేసి తట్లే చలి కాకుండా ఏమ్మా మేము హాడబాల్ సంతానం పుట్టింది నాయనా ఆడబిడ్డ ఏమ్మా బిడ్డ అంత పద్మావతం ఉన్నట్లుందే బాబా తలారి మా ఆ కన్నులు చూడు ఆ ముక్కు చూడు ఆ పెదాలు చూడు ఆ బొగ్గిలు చూడు ఆ బెల్లం చూడు మాటికి బెల్ల నా కసింకమ్మ కాదురా ఆ ప్రకారం ఎగిసి పెడతా ఉండవే నువ్వు చిన్నగా ఉన్నప్పుడు వెమ్మకి దగ్గర కారం చేసి నింది ఎవరో మాకు తెలదమ్మా ఆ పొద్దున ఏం కాదు కారం చేసి నింది అయితే చిన్నప్పుడు అట్లా ముద్దుకుంటువా ఎన్నో సార్లు నైనా ఆ బెల్లం చూడు ఆ బెల్లం చూడు అయితే ఇప్పుడు ముద్దుకోమ్మా ముద్దుకుండేకి ఆ పొద్దు ఎందుకు ఎంతుండే ఈ పొద్దు ఊరివే ఉండదు అంతేలే తాగండి కన్నాలు సొత్తి తెచ్చినారు లేచి తాగండి సరే బాబు మేము ఎక్కడుందో ఏమో బిన్న గణేష్ పిలిపించినైనా వస్తాండి